హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అదిరిపోయే రుచితో గుమగుమలాడే గుత్తొంకాయ కూర తయారు చేసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ గుత్తి వంకాయ కూర కోసం ముందుగా మనం ఇందుకు కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఫ్యాన్ వేడయ్యాక ఇందులోకి ఓ 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే అర ఇంచు దాల్చిన చెక్క, 2-3 యాలకులు, 4-5 లవంగాలు, వీటితో పాటే ఓ 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కాసేపు దూరగా వేయించుకోండి. దూరగా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకుని ఓ నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, అర ఇంచు అల్లం, అలాగే 8 నుండి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి కాస్త రఫ్గానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఓ కట్ట కొత్తిమీర కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఓ 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, ఉల్లిపాయలో ఉండే తేమ సరిపోతుంది. ఈ గుత్తొంకాయకు కావాల్సిన మసాలా తయారైపోయింది. మేము ఈ గుత్తొంకాయ కోసం పావు కిలో వంకాయలు తీసుకోవడం జరిగింది. ఈ వంకాయల్ని ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సగం కంటే కాస్త ఎక్కువ కట్ చేయండి చాలు. పూర్తిగా అంచు వరకు కట్ చేస్తే ఉడికేటప్పుడు వంకాయ విరిగిపోయి సపరేట్ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కాసింత ఉప్పు యాడ్ చేసిన నీటిలో వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాను స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్నటువంటి ఈ వంకాయల్ని పక్కన పెట్టుకోండి. వంకాయలోకి స్టఫ్ చేసుకోగా ఇదిగో ఇంత మిగిలింది. ఇది గ్రేవీలోకి ఉపయోగపడుతుంది కాబట్టి పక్కన పెట్టుకోండి. తర్వాతి ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల దాకా మంచినూనె పోసుకోండి. గుత్తొంకాయ కూరకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడయ్యాక ముందుగా అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే 3-4 చీల్చినటువంటి పచ్చిమిర్చి, ఓ రెమ్మ కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగాక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని, అలాగే వంకాయలోకి స్టఫ్ చేసుకోగా మిగిలిపోయిన మసాలాను కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఓ 2-3 నిమిషాలు వేగిన తర్వాత 300 ml దాకా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఓ 2 టేబుల్ స్పూన్ల చింతపండు నీళ్లు వేసుకోండి. చివర్లో అర టీ స్పూన్ గరం మసాలా, కాస్తంత కొత్తిమీర వేసుకొని బాగా కలపండి. బాగా కలిపాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఇక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయేదాకా ఓ 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇదిగో ఇలా గుమగుమలాడుతూ అద్భుతమైన రుచితో గుత్తొంకాయ కూర తయారైపోతుంది. ఇది జొన్న రొట్టె, చపాతీ, తెల్లన్నం లేదా ప్లెయిన్ పులావ్తో కాంబినేషన్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇటువంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం మన కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.